పరమరామ భక్తులైన మీ అందరికీ సకల శుభాలు కలుగ్గాక. తుఫాను వచ్చినా వాతావరణం అనుకూలించకపోయినా కూడా వచ్చేటటువంటి భక్తులని ఏకాంత భక్తులు అంటారు. భక్తులను 3 రకాలుగా విభజించారు. మళ్ళీ ఆ మూడింటిని 4 విధాలుగా సాధకులుగా విభజించారు. అవి పక్కన పెడితే ముగ్గురు ఎవరు? ఏకాంత భక్తులు, మధ్యమ భక్తులు, అధమ భక్తులు అని. ఏకాంత భక్తులు అంటే ఎండ, వాన, చలి, ఆకలి, దప్పిక వీటన్నిటినీ జయించి రామకథ కోసం పరిగెత్తుకొస్తారట. మీరు అటువంటి వాళ్ళన్నమాట. ఇంత వర్షం కురుస్తున్నా వచ్చారంటే మిమ్మల్ని ఇంకేమని పిలవాలి? ఏకాంత భక్తులు, రాముడి యొక్క భక్తులని పిలవలసిందే. మధ్యమ భక్తులంటే వాళ్ళు వాతావరణం అనుకూలించినంత వరకు కాస్త ఆకలి లేనప్పుడు, కష్టాలు పెద్దగా లేనప్పుడు, పరీక్షలు లేనప్పుడు వచ్చి భగవత్కథ విని వెళ్ళిపోతారు. ఇక అధమ భక్తులు ప్రయోజనం ఉంటే మాత్రం వస్తారు. ఈరోజు ఇక్కడ భోజనాలు పెడతారంటే మాత్రం బాగా వచ్చేస్తారండి. అప్పుడప్పుడు మాకు భాగవత సప్తాహాలు జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం పూట భోజనాలు అక్కడే పెడతాం కదా. 2 పూటల కార్యక్రమం ఉంటుంది కనుక మొత్తం వాళ్ళ బాధ్యత అంతా మాదే కనుక అప్పుడు బాగా వస్తారు. ఏకంగా ఏనాడు లేనంతమంది వస్తారన్నమాట. దసరాల్లో పీఠం కిటకిటలాడిపోతుంది. ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి. ఆ 12 గంటలకి భోజన సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. భోజనం వంకతో అయినా భగవత్కథ వింటారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు అధమ భక్తులు. ఆ వంకతో వచ్చేనా ఇవాళ కాకపోతే రేపైనా కొంత మారతారు వాళ్ళు. అదే భగవద్గీత సాధకులని ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంది. మళ్ళీ భక్తులని ఈ 3 కేటగిరీల వాళ్ళని 4 అద్భుతమైనటువంటి భావాలతో శ్రీకృష్ణ పరమాత్మ నిర్వచించాడు. ఆర్తుడు, జిజ్ఞాసి, అర్థార్థి, జ్ఞాని. కొంతమందికి ఆర్తి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆర్తి అంటే కష్టం అన్నమాట. ఏదన్నా బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, డబ్బులు పోయినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, పెళ్ళి కానప్పుడు, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఓ ఈ దేవుడో నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదో నా కాసేపు తెగ పొగుడుతారు భగవంతుణ్ణి, మొక్కుతారు. ఒక్కసారి పని అయిపోయాక నీకు నాకు రామ్ రామ్ అంటారు. ఆ ఆర్తితోటే ఇక వాళ్ళకి భగవద్భక్తి తొలగిపోతుంది. ఇంక రెండోవాడు జిజ్ఞాసు. జ్ఞాతుం ఇత్సుహు జిజ్ఞాసు. తెలుసుకోవాలి అనే కోరిక కలిగిన వాడిని జిజ్ఞాసువు అంటారన్నమాట. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. ఏం తెలుసుకోవాలి? ఈ భగవత్తత్వం అంటే ఏమిటి, సృష్టిక్రమం అంటే ఏమిటి అని దాని మీద కుతూహలం కలిగి పెద్దల వెంటబడి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా జిజ్ఞాస కలిగిన వారు అంటారు. జిజ్ఞాస కలిగిన వాడు జిజ్ఞాసువు అన్నమాట. ఇంక 3వ రకం అర్థార్థి. కేవలం ప్రయోజనం కోసమే భగవంతుని దగ్గరికి వస్తాడు. వీడికి కష్టం ఉండదు, కానీ ఏదో ఒక ప్రయోజనంతో భగవంతుడిని సేవిస్తాడు. కష్టాల్లో ఉన్నవాడంటే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి ఇంక వాడు పడే పాటలన్నీ నీకవు. వీడికి అన్ని కష్టాలు ఉండవు. అయినా నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తేనే సత్యనారాయణ వ్రతం చేస్తాను, లేదా హఠాత్తుగా లాటరీలో ₹1,00,00,000 తగిలితే నీకు ₹1 వేస్తా హుండీలో అంటాడు. ఇది అర్థార్థి. ₹1,00,00,000 వస్తే రూపాయి మరి త్యాగం చేస్తారనమాట. ప్రయోజనము కోసం మాత్రమే భగవంతుడి వెంటబడేటటువంటి వాడు, అంటే భగవంతుడితో కూడా ఒక రకమైన వ్యాపారం చేస్తున్నాడు అనమాట వాడు అర్థార్థి. ఈ అర్థార్థుల్లోకి మోక్షం కోరుకునేవాడు కూడా వచ్చేస్తటండి. ఎందుకంటే ముక్తైనా కోరుతున్నావుగా నువ్వు, అందుకని అది కోరద్దన్నాడు. మోక్ష సన్యాసమే కోరుకోమన్నాడు పరమాత్ముడు. ఇంకా జ్ఞాని. వాడికి ఈ చరాచర జగత్తంతా భగవంతుడే కనపడతాడు. కుర్చీలో, దోమలో, నాలో, మీలో, సకల ప్రాణులలో పరమాత్మని చూచేవాడిని జ్ఞాని అంటారు. అటువంటి వాడికి ఏ కోరిక ఉండదు, మోక్షాపేక్ష కూడా ఉండదు. భగవంతుని కథ ఎక్కడ జరిగినా వినడానికి కడతాడు. మూర్ఖుడు చెప్పినా వింటాడు, పనికిమాలిన వాడు చెప్పినా వింటాడు, పండితుడు చెప్పినా వింటాడు. ఏమీ జరగకపోతే తానే స్మరణ చేస్తాడు. శాస్త్రములలో చెప్పిన అన్ని విషయాలని నమ్ముతాడు. అశాస్త్రీయమైన వాటిని విడిచిపెట్టేస్తాడు. ఆ స్థాయికి పెడితే జ్ఞాని అన్నారు. వాటిల్లో ప్రస్తుతం అన్ని పనులు విడిచిపెట్టి కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని ప్రాకృతికమైన సమస్యలు పక్కన పెట్టి వచ్చేవాళ్ళు జ్ఞానులుగా పరిగణింపబడతారట.
తుఫాను వస్తుంది బయటని మీకు తెలుసు కదా, అయినా వచ్చారు కదా, కాబట్టి మీరు జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టిన వాళ్ళు అనమాట. రామకథ అంతే వినాలి, దానికోసం ఏమైనా చేస్తామని వచ్చారే, అటువంటి మీకు శ్రీరామచంద్రుడి దివ్యానుగ్రహం సంపూర్ణంగా లభించుగాక. ఇప్పుడు మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు, అక్కడ శబరి అనే ఒక శ్రమణి ఉంటుంది. శ్రమణి అనే శబ్దమునకు సన్యాసిని. ఆడవాళ్ళలో కూడా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని శ్రమణ లేక శ్రమణి అంటారు. శ్రమణ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దం లేక శ్రమణి అనే ఈకారాంత శబ్దం, ఇవి సన్యాసినులకు పర్యాయ పదాలు. సంస్కృత మర్యాద చాలా కష్టం తెలియాలంటే, కొద్దిగా అందులోకి అడుగు పెడితే మర్యాద తెలుస్తుంది అనుకోండి. భిక్షు అన్నాం అనుకోండి, భిక్షు పరివ్రాజక సన్యాసి అని నిర్వచనం. భిక్షు అనే శబ్దం అంటే ముష్టెత్తుకునేవాడినే కాదు, కేవలం పరివ్రాజకుడు, కాషాయ వస్త్రములు ధరించిన సన్యాసి అని అర్థం. అందుకని అల్లసాని పెద్దలు గారు ఆ సంప్రదాయాలు తెలిసినవాడే కాబట్టి సన్యాసుల యొక్క కేటగిరీలన్నీ రాసిపెట్టాడు అక్కడ సారోచేషమర సంభంలో. బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణకావదూత కాపాలికాద్యనాథులకు గానభూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అని ఒక అద్భుతమైన పద్యంలో రాశాడు ఆయన. ఈ ప్రపంచంలో అందరికంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడే గొప్పవాడు. గృహస్థాశ్రమంలో ఉండి 10 మందికి అన్నం పెట్టకపోతే ఈ బయట మాబోటి వాళ్ళం తపస్సు చేయలేం. కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, భిక్షుకులనే పేరుతో ఉన్నటువంటి సన్యాసులకి, పరివ్రాజకులకి, అతిథులకు, క్షపణకులకు, అవధూతలకు, కాపాలికులకు, త్రిదండులకు, ఈ అందరికీ నువ్వే దిక్కు, నువ్వెంత అన్నం పెడుతున్నావు కాబట్టి మేము ఇక్కడ సన్యాసం పుచ్చుకుని తపస్సు చేస్తున్నాం. మా సన్యాస శక్తి మీకు ధారపోస్తే మీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మాకు భిక్ష పెడుతున్నారు. ఈ 2 పరిపోషకములు, పరిపుష్టములు, పరస్పర పుష్టకములు అంటాడు ఆయన. ఇప్పుడు మీరందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి గుడిలో 4 రూపాయలు వేస్తున్నారు కాబట్టి గుడి నడుస్తుంది. ఆ గుడిలో వారు ఇది తీసుకుని అర్చన చేస్తున్నారు కాబట్టి ఆ అర్చన ప్రభావంతో మళ్ళీ మీరు సుఖంగా ఉంటారు. ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే మనం బాగుంటాం, మళ్ళీ ఆయనకి యజ్ఞం చేస్తాం. అలా దేవతలకి మానవులకి ఇచ్చిపుచ్చుకునే సంబంధంలాగే మన గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయాలు పోషిస్తే దేవాలయాలు మనల్ని తమ మంత్రబలంతో రక్షిస్తాయి. సన్యాసులకు కూడా అంతే. ఇవాళ ఒక వ్యక్తి ఒక సన్యాసం పుచ్చుకుని తపస్సు చేస్తున్నాడు, ఆ తపశ్శక్తి మీకు ధారపోయాలంటే ఆయన దగ్గర సన్యాస శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఆయనకి భిక్ష కావాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు భిక్షుకునికి రక్ష, ఆ భిక్షుకుని తపశ్శక్తి మనకి రక్ష. ఇదంతా ఒక గొప్ప అద్భుతమైన ధర్మం అనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే అత్యద్భుతమైనటువంటి శ్రమణ శబ్దం సన్యాసిని అనే శబ్దానికి వాడతారు. కాషాయము ధరించి జ్ఞాన మార్గంలో ఉంటూ గురువులే లోకంగా బతికితే మాత్రమే సన్యాసిని అంటారు. ఇక శ్రమణలకి ఉన్నంత గురుభక్తి ప్రపంచంలోకి ఎవరికి ఉండదట. అందుకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడమని, ఎక్కువ పరిచయం పెంచుకోవద్దని, పరిచయం పెరిగితే అనవసర ప్రసంగం చేసి వాళ్ళను కూడా ఈ సంసార ప్రపంచంలో ఉన్న లౌకిక దృష్టిలోకి గెంటుతామని చెప్పి శ్రమణతో అధిక స్నేహం చెయ్యొద్దు అన్నారు. ఎక్కువ సన్యాసులతో తిరిగితే ఏమవుతుందన్నమాట, పాపం వాళ్ళు ఏదో జపం తపం చేసుకుంటూ ఉంటే వాళ్ళని లౌకిక ప్రపంచంలోకి ఇడ్చుకొచ్చేస్తాం మనం. అందుకని వాళ్ళు కూడా మనల్ని ఎక్కడట్టే పెట్టాలో అక్కడట్టే పెడతారన్నమాట. మాట్లాడతారు, అనుగ్రహిస్తారు, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఇళ్ళకి పదే పదే వెళ్ళరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడి కంటే సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి నియమాలు ఎక్కువ ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పొరపాటు చేస్తే పెద్ద ఇబ్బంది పడ్డావు, వాడు చేసే పాపాలకి శిక్ష తక్కువ ఉంటుంది. యమధర్మరాజు గారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దొంగతనం చేస్తే ఏదో ఒక స్వల్పకాల శిక్ష వేస్తాడట. అదే సన్యాసి దొంగతనం చేస్తే కనీసం 1,00,000 సంవత్సరాల పాటు ఇనప కడ్డీలకి కౌగిలింపజేసి కొడతాడు. అందుకే సన్యాసాశ్రమం తేలికేం కాదండో, ఎవడు పడితే వాడు కాషాయం కట్టలేడు, దానికి చాలా నియమాలు కావాలి, నిష్టలు కావాలి. అందుకే జగద్గురు పరంపర లేకుండా సొంత పెత్తనంతో సన్యాసాశ్రమం స్వీకరించకరా, అది తాత్కాలికంగా బాగున్నట్టు అనిపిస్తుంది, తర్వాత నీ కొంప ఉంచుతుంది అన్నారు. నేను చెప్పలేదు, కృష్ణుడు చెప్పాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము గృహస్థాశ్రమము రెండూ గొప్పవైనా కర్మ సన్యాసం కంటే కర్మ చేసేవాడే గొప్పవాడు. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకుని నిద్రపోయేలాంటి వాడట.
అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నటువంటి వ్యక్తితో సమానం. నేల మీద పడుకున్న వ్యక్తి తేడా వస్తే అలా దొల్లుతాడు తప్ప ఇంకా కింద పడడానికి అవకాశం లేదు, వాడు ఉన్నదే కింద కనుక. ఇప్పుడు ఇక్కడ ఈ తివాచి మీద పడుకోండి, ఇప్పుడు కాదు, ఉపన్యాసం అయిపోయాక సుబ్బారావు అనుగ్రహిస్తాను. ఆ పడుకున్నవాడికి ఏమవుతుంది, మహా అయితే అటు ఇటు పెడతారు, కుర్చీలు తంతారు అంతే. కుర్చీ మీ మీద పడితే పెద్ద దెబ్బ తగవు, ఎందుకంటే ఫైబర్ కనుక అది. అదే కొమ్మ మీద పడుకోండి, చెట్టు కొమ్మ మీద అని కురికి పడ్డారా ఢామ్మని కింద పడతారు, ఇక తర్వాత లేవం. అందువల్ల సన్యాసాశ్రమం అంటే అంత తేలిక కాదు. సన్యాసాశ్రమంలో మొట్టమొదట చెప్పింది ఆద్యంత గురుభక్తి. అంటే ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెడితే చివరిదాకా గురుభక్తితో ఉండాలి. ఇవాళ గురుభక్తి ఎంతమంది దగ్గర ఏడిసింది? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు గురుభక్తిని విడిచిపెడితే 1,00,000 సంవత్సరముల పాటు కుంభీపాక నరకాన్ని కడతారట. గురుభక్తి విడిచిపెడితే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు కేవలం 1,00,000 ఏళ్లే కుంభీపాక నరకం, ఆ తర్వాత వచ్చే జన్మలో మొసళ్ళు మొదలైనటువంటి విచిత్ర జీవులుగా పుడతారు. అదే సన్యాసి గనక గురుద్రోహం చేస్తే వాడు ఎన్ని కల్పములు గడిచినా నరకంలోనే ఉంటాడట, వాడికి విముక్తి లేదు. 1,00,000 సంవత్సరాల తర్వాతైనా మనకు విముక్తి ఉంది కదా, ఏది గురుద్రోహం చేస్తే సంసారంలో ఉన్నటువంటి వాడికి. కానీ వాడికి విముక్తి లేదన్నారు. కల్పాంతమైన సన్యాసికి మాత్రం గురుద్రోహ పాపము నుండి విముక్తి కలగదు, ఎందుకంటే వాడు అంత జ్ఞాన మార్గంలో ఉండవలసిన వాడు జ్ఞానంలోకి వెళ్ళాడు కనుక. అందువల్లే ఇటువంటివి తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్రమణ ఉన్నదే శబరి అని పేరు కలిగిన మతంగ మహర్షి శిష్యురాలు, పరమ పూజ్యురాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళమని ఆకాశంలో దివ్య రూపం ధరించి వెళ్ళిపోతున్న కబంధుడు చెప్పగా వీళ్ళు బయలుదేరారండోయ్. నిజంగా మతంగ మహర్షి ఆశ్రమం పంపా సరోవర తీరంలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికి కూడా పంపా సరస్సు మనోహరంగా ఉంటుంది. అక్కడ కొండ బిలం, ఆ గుహ, ఇవన్నీ నేను చూడగలిగాను నా అదృష్టవశాత్తు. ఒక రాత్రి అక్కడ గడిపాం. ఒకప్పుడు అక్కడ ఓ పల్లెటూరికి వెళ్ళాం కర్ణాటకలో. అక్కడ సుందరకాండ పారాయణకు ఒక పుణ్యాత్ముడు పిలిచాడు. చాలా కాలం క్రితం, ఇప్పుడు గుర్తులేదు కానీ దాదాపుగా 18 ఏళ్ళు ఎంతో అయింది, లేక 17 ఏళ్ళు కానీ. అప్పుడు తోరణగల్లు అనేటటువంటి ఒక రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళాం. అక్కడి నుంచి కారులో ఈ విజయనగర సామ్రాజ్యం ఉందే, శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యం, అదిని ఈ పంపా సరస్సు ఋష్యముఖం చూసాం. విజయనగర సామ్రాజ్యానికి ఈ పంపా సరస్సుకి 25 కిలోమీటర్లే దూరం. మళ్ళీ ఈ పంపా సరస్సు నుంచి ఇందాకనే చెప్పినటువంటి తోరణగల్లు లేక హోస్పేట అనే రైల్వే స్టేషన్ కూడా 25 కిలోమీటర్లే. ఏ వైపు చూసినా ఈ మూడు, ఈ హోస్పేట, తోరణగల్లు, ఇటువైపు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం, ఈ ఋష్యముఖ పర్వత పంపా సరస్సులు, ఇవన్నీ ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయన్నమాట. అద్భుతమైన ప్రాంతాలు చూసి తీరాలి. ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టడమే తపస్సు. రాత్రిపూట అంటే మనోహరమైన ధ్వనులు వినపడతాయి. అప్పట్లో అయితే నేను చెప్పిన 17 ఏళ్ల క్రితం పాములు కూడా మీద నుంచి వెళ్ళిపోయాయి రాత్రి అక్కడ పడుకుంటే. కానీ ఎవరిని పాములు కాటేయలేదు. మేము దాదాపు 200 మంది వెళ్ళాం, కానీ 200 మందిలో ఒక్కడికి పాము కాటు వల్ల ఏమి ఇబ్బంది కలగలేదు. ఆ ప్రాంతంలో ఉన్న పాములు వెడతాయి మన పక్క నుంచి, ఎవ్వరికి అపకారం చేయవు. మనం కావాలని వాటి తోకొచ్చుకులాగితే కోతిలేగా ఇబ్బంది తప్ప, ఆ వాటంతట అవి మాత్రం మనకు అపచారం చెయ్యవన్నమాట. అదంతా రమణీయ ఆశ్రమం. రాత్రిపూట కలువ పువ్వులు వికసించి ఆ ప్రాంతమంతా ఘుమఘుమలాడిపోతుంది. ఆ కలువ పువ్వుల దగ్గర ఒక రకమైన సువాసన వస్తుంది. పగటిపూట వచ్చేటటువంటి తామర పువ్వులు కూడా చాలా ఆనందం కలిగిస్తాయి. సాధారణంగా పద్మగంధం అంటే కానీ తామర పువ్వుల దగ్గర ఉండే గొప్ప గొప్ప గుమ్మగుమ్మలు మనకి తెలియవు, ఎందుకంటే ఈ మధ్య అంతా కృత్రిమం అయిపోయింది వాతావరణం. అక్కడ మాత్రం తామర పువ్వుల నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. కలువ పువ్వుల వాసన మత్తెక్కిస్తుంది. అక్కడ పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. అద్భుతమైనది ఆ దివ్య ప్రాంతం అంతా కూడా. అటువంటి ఆ ప్రాంతానికి రామచంద్రుడు అడుగు పెట్టగానే వార్ధక్యంలో ఉన్న శబరి టక్కన అక్కడికి వచ్చింది, వణుక్కుంటూ వచ్చింది. చాలా పెద్ద ఆవిడ. రామలక్ష్మణులకి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది, పాదాభివందనం చేసింది. ఆవిడ సన్యాసాశ్రమంలో ఉంది కదా, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నమస్కారం చేయొచ్చా అని కొందరికి అనుమానం. ఆవిడికి జ్ఞానం ఉన్నది కనుక నమస్కరించింది. ఒకటి, ఆవిడ బోయ స్త్రీ, శబరజాతి స్త్రీ, సన్యాసం పుచ్చుకుని హాయిగా భక్తితో బతుకుతోంది. రెండవది, అది పక్కన పెడితే రాముణ్ణి చూడగానే ఆయనలో ఉన్న దివ్యశక్తి ఆవిడ కనిపెట్టింది. ఆవిడ కనిపెట్టడానికి ముందే వాళ్ళు గురువుగారు చెప్పారు, మతంగ మహర్షి,
శ్రీమన్నారాయణుడు రాముడిగా వస్తాడు, ఆదిశేషుడు లక్ష్మణుడిగా వస్తాడు. అక్కడ వాళ్ళు మానవులు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అనుకుని నువ్వు పొరపాటు పడవద్దు. వారి నామస్మరణం చేస్తూ వారు రాగానే వారికి నమస్కరించు, ఆతిథ్యం ఇచ్చేవి. నువ్వు వారికి ఆతిథ్యం ఇచ్చావంటే తరిస్తావని చెప్పాడు. గురువుగారి మీద ఆవిడకి అంత నమ్మకం. గురువుగారు మమ్మల్ని పాడి చేశారు మీరు ఈ ఉపాసన ఇచ్చి అనేటటువంటి దౌర్భాగ్యపు లక్షణం కలిగినటువంటి స్త్రీ కాదు ఆవిడ, మహాత్మురాలు. అందువల్ల గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకుండా తన జ్ఞానదృష్టితో రాముణ్ణి కనిపెట్టి అత్యంత భక్తితో పాదాభివందనమే చేసింది అన్నారు. రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః. రాముడి కాళ్ళు పట్టుకుందిట. కేవలం రాముడి కాళ్ళు పట్టుకుని ఊరుకుందా? లక్ష్మణస్య చ, లక్ష్మణుని పాదాలు కూడా పట్టుకున్నది. ఎందువల్ల? భగవంతుడితో పాటు భగవద్భక్తుడు వచ్చినప్పుడు భగవంతునికి ఎంత సేవ చేస్తామో భగవద్భక్తులకు కూడా అంత సేవ చెయ్యాలి. భగవంతుడు భాగవతుడు. భగవంతుడిని పట్టించుకుని భాగవతులకు అపచారం చేశామా బాగుపడం. అందుకని భగవద్భక్తులు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుడితో పాటు వచ్చిన వాళ్ళు కూడా సేవ చేస్తారు. గురువుగారు ఎక్కడికైనా పెడితే ఆయన అసిస్టెంట్లకు కూడా అన్నం పెట్టాల్సిందే. మా గురువుగారు చాలు, నువ్వు అక్కర్లేదు, రోడ్డు మీద పడుకో అన్నావా నీకు మళ్ళీ పాపమే వస్తుంది. పాపమే కాదు, రేపొద్దున వీడు నిన్ను ఇంకింటికి రానివాడు. ఈ అసిస్టెంట్ కూడా తెలివినవాడు కదా. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు గురువుగారికి అన్నం పెడతావా, నాకు సున్నం పెడతావా, నీకు కన్నం పెడతానంటాడు. అది ప్రమాదమే. రేపొద్దున మనం వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆదిశేషుడు చూడాలా మనల్ని, జయ విజయులు మనల్ని రక్షించాలి కదా. కాబట్టి భగవద్భక్తులతో విరోధం అసలు మంచిది కాదు. రావణాసుడు చేసిన తెలివి తక్కువతనం అదే. శివుణ్ణి పూజించి నందీశ్వరుడితో తగాదా తెచ్చుకున్నాడు. నందితో తగాదా వాడిని పందిని చేసింది, సర్వనాశనం చేసింది. నందీశ్వర శాపమే వాడి వినాశనానికి మూల కారణం అయ్యింది. కాబట్టి భగవద్భక్తులతో విరోధం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదు. ఆవిడ అందుకే ఇద్దరికీ నమస్కరించాక రాముడు వినయంగా నమస్కరించిన సన్యాసినితో ఇలా అన్నాడు. కచ్చిత్తే నిర్జిత విఘ్నాహ. అమ్మా, నీ తపస్సు ఆటంకం లేకుండా సాగుతోందా? నీ తపస్సులో ఏ విధమైన విఘ్నములు లేవు కదా? తపస్సు అంతకంతకీ పెరుగుతోందా? ఎందుకంటే తపస్సు ఒక రోజు మొదలుపెట్టి రెండో రోజు ఆపేస్తే తపశ్శక్తి మొత్తం క్షీణిస్తుంది. తపస్సు అనే సంపదని పెంచుకుంటున్నావా? ఆహారాది నియమాలు ఏ విధమైన భంగము లేకుండా నడుపుతున్నావా? తపస్సు చేసేవాళ్ళు కందమూల ఫలాలని ఆహారంగా స్వీకరించాలి. నువ్వు అలాంటి కందమూలాలే తింటున్నావు కదా, ఆ కందమూలాలు దొరుకుతున్నాయి కదా, గురుసేవలో కృతార్థురాలు అయ్యావు కదా అన్నాడండి. ఇది ముఖ్యమైనది. కచ్చిత్తే గురు శుశ్రూష సఫల చారుభాషిణి. ఆవిడ మాట్లాడితే చాలా ముచ్చటగా ఉండేదిట. శబరి మాట్లాడితే ఎంతో బాగుంటుంది, అందుకే చారుభాషిణి అన్నారు ఆవిడ్ని. అందంగా మాట్లాడే ఓ శబరి, నువ్వు చేసిన గురువు సేవ, ఒకప్పుడు మీ గురువుగారు బతికున్నప్పుడు మతంగ మహర్షి ఆశ్రమంలో ఆయనకి ఎంతో సేవ చేశావని నీ గురించి విన్నాం. ఆనాడు నువ్వు గురువుగారికి చేసిన సేవ బాగా ఫలించిందా? గురుసేవలో ఇప్పటికీ కృతకృత్యురాలివేనా? గురువుగారు ఇప్పుడు లేరు కదా. ఒకప్పుడు బతికున్నప్పుడు సేవ చేశాను, ఇప్పుడు ఇంకా గురుసేవ చేస్తున్నావా అని అడుగుతావేమో. గురువుగారు ఉన్నా లేకపోయినా ఆయన చెప్పిన మాటని నిర్వర్తించటమే గురుసేవ. గురువుగారు బతికున్న రోజుల్లో నీకు బాధ్యత అప్పగించారండి. ఆ తర్వాత గురువుగారు వెళ్ళిపోయారు. అమ్మాయ పోయాడరా గురువుగారు అని చెప్పేసి ఆయన పనులన్నీ అటకెక్కించకూడదట. ఆయన చెప్పినటువంటి మార్గంలో తాను బతికున్నంత వరకు నడిచినటువంటి వాడు మాత్రమే గురు శుశ్రూషలో కృతకృత్యుడైన వాడు. అందుకని ఆయన గురుసేవలో నువ్వు కృతకృత్యురాలు అయ్యావా లేదా అంటే ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నావా లేదా అనగానే ఆవిడ ప్రేమగా ఇలా అంది. రామా, నా తపస్సు సిద్ధించింది. నువ్వు అడిగావు నీ తపస్సు పెరుగుతున్నదానని. పెరగడం ఏమిటి? తపస్సే సిద్ధించింది. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్ మయా అద్య మే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః. ఈరోజు నా తపస్సు పూర్తిగా ఫలించింది. తపస్సిద్ధికి ప్రయోజనం ఏమిటి? అసలు తపస్సిద్ధి అంటే ఏమిటి? భగవద్ దర్శనం. ఇదిగో నువ్వు భగవంతుడివి దర్శనమిచ్చావు కాబట్టి నా తపస్సు సిద్ధించింది. నీ దర్శనంతో నా కోరికలన్నీ ఈడేరాయి. ఈరోజు నా జన్మ ధన్యమయ్యింది. నా గురువులంతా
నా చేత చక్కగా పూజింపబడ్డారు. రాముడి దర్శనం అయ్యిందిట. ఆ దర్శనం వల్ల గురువులని నేను బాగా పూజించినట్టు అయ్యింది. గురువుల్ని మనం పూజించామంటే అర్థం ఏంటనమాట? దైవ దర్శనం అవ్వాలి. నీకు దైవ దర్శనం అవ్వడం లేదంటే నీ గురు శుశ్రూషలో తేడా ఉంది అని అర్థం. ఆ మాట చెప్పింది ఈవిడ. నీ రాకతో, నీ దర్శనంతో నా గురువులను నేను భక్తితో పూజించినట్టు అయ్యింది. ఇక నాకు మోక్షం వద్దునట్టే. అద్యమే సఫలం జన్మని మళ్ళీ అన్నది స్వర్గశ్చైవ భవిష్యతి. చీటికి మాటికి రామాయణంలో స్వర్గము బ్రహ్మలోకం అని 2 పదాలు వాడతాడు. వీటికి దేవేంద్రుని యొక్క స్వర్గం అని అర్థం కాదు. సంస్కృతములో ముక్తి, మోక్ష, స్వర్గ, బ్రహ్మలోకం అని పేర్లున్నాయి అమరకోశంలో. కాబట్టి బ్రహ్మలోకం అన్నా, స్వర్గం అన్నా, ముక్తి అన్నా మోక్షమే, వైకుంఠమే. అందుకే ఆఖరణ రాముడు స్వర్గానికి వెళ్ళాడంటేనేమిటి మరి? రాముడు అవతారం చాలించి స్వర్గానికి వెళ్ళాడని చెప్తున్నారే. రాముడు స్వర్గానికి వెళ్ళడం అంటే ఇంద్రుడి స్వర్గానికనే, వైకుంఠమునకు వెళ్ళాడని అక్కడ అర్థం అన్నమాట. స్వామి, ఎన్నాళ్ళటి నుంచో నువ్వు ఇక్కడికి వస్తావని మా గురువులు చెబితే నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నీవు వచ్చావు. ఇక నీవు వచ్చావు కదా, నేను పరంధామానికి వెడతాను. మతంగ మహర్షి మా గురువు. ఆయనకి నేను శిష్యురాలిని. ఎంతో భక్తితో సేవించాను. ఆ మహానుభావుడు ఈ మధ్యనే వైకుంఠానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళట? నీవు చిత్రకూట పర్వతానికి వచ్చినప్పుడు. రామచంద్రుడు చిత్రకూట పర్వతం మీద లక్ష్మణుడితో మకాం పెట్టాడు కదా, అలా మకాం పెట్టిన క్షణమే వీళ్ళ గురువుగారు మతంగ మహర్షి రాముడు అడవికి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చేలోపు నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, నీవు మాత్రం రాముణ్ణి సేవించు. సౌమిత్రితో రాముడు ఇక్కడికి వస్తాడు, వారికి అతిథి మర్యాదలు చెయ్యి. ఆయన దర్శనంతో నువ్వు ముక్తి పొందుతావు. నీకోసమే ఆయన వస్తాడు. అక్షయ్యాంస్తం గమిష్యసి, నాశనము లేని శాశ్వత కైవల్యం పొందుతావు నీవు రామదర్శనం వల్ల. శబరి, ఇన్నాళ్ళు గురుభక్తితో నాకు సేవ చేసావు, ఆ సేవ వ్యర్థమవుతుందా? నా సేవాభాగ్యం వల్ల, గురు సేవాభాగ్యం వల్ల నీవు రామ దర్శనం చేసుకుంటావు. రామదర్శనం అయ్యిందంటే ఎప్పటికీ పతనము లేని ముక్తి పొందుతావు. అంటే ఆ వైకుంఠానికి వెళ్ళాక ఇక తిరిగి రావు అని చెప్పాడు. అప్పటి నుంచి నేను నువ్వు చిత్రకూట పర్వతానికి వచ్చినప్పటి నుంచి నీకోసం ఎండు దుంపలు, పచ్చి దుంపలు, పళ్ళు ఇవి సిద్ధం చేశాను. మయాతు వివిధం వన్యం. ఆవిడ చెప్పిందల్లా కేవలం వన్యములు, అడవిలో ఉండే దుంపలు మొదలైనవి తెచ్చాను. ఇక్కడ నీకోసం ఒక రాశి పోశాను, ఇవి నీకు ఇస్తాను. నా ఆతిథ్యం స్వీకరించావా? నేను ధన్యురాలిని. కానీ ఎవడు చెప్పాడు, ఎలా వచ్చిందో తెలీదు. శబరి ఎంగిలి చేసిన పళ్ళు ఇచ్చిందనే పదం కొన్ని కల్పితాలు ఇలా వచ్చాయన్నమాట. రామాయణంలో ఎక్కడ ఎంగిలి పదమే లేదు. నీ కోసం అడవిలో ఉన్న కందమూలాలు, పళ్ళు సిద్ధం చేశాను, తిను అంది. అలాగే కొన్ని అనమాట. లక్ష్మణుడేమో 3 రేఖలు గీశాడు, లక్ష్మణ రేఖ. అది ఎక్కడ రామాయణంలో ఉండదు. ఇలా లేనివి చాలా వస్తాయనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. అలాగే బాణంతో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడని ఒకడు చెబుతాడు, కత్తెని ఇందులో ఉంటే. కాబట్టి అటువంటి వాటిని పట్టించుకోకండి. అన్నిటికంటే మరీ దారుణం ఏమిటంటే, సీతని రావణుడు అపహరించినప్పుడు ఏకంగా భూమిని పెళ్ళగించి పట్టుకెళ్ళాడు. భూమి లేదు, వాడి మొహము లేదు, శుభ్రంగా పట్టుకుపోయాడు వాడిని. ఎంత కల్పించడం ఎందుకు మనకి? రాముడికి తెలియదా, లేకపోతే వాల్మీకి తెలియదా? అందులో ఏముంటే చెప్పాలి తప్ప మన సొంత పైత్యం, సొంత పెత్తనం ఉపయోగిస్తే కథకి అన్యాయం చేసిన వాడు అవుతామట. వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు? యథాతథంగా జరిగిందేదో జరిగినట్టు చెబుతాను. దాని పేరే ఇతిహాసము. ఇతి హ ఆస, ఇది ఇట్లే ఉన్నది అని అర్థం. ఇతిహాసం అంటే ఇది ఇలాగే ఉంది, ఇందులో నా కల్పితం లేదన్నాడు ఆయన. నాకు బ్రహ్మానుగ్రహంతో కొన్ని కనపడ్డాయి, కొన్ని నారదుని ద్వారా విన్నాను, కొన్ని నేనే చూశాను స్వయంగా. ఎందుకంటే రాముడు నేనుండగా వచ్చాడు కనుక. ఇవన్నిటినీ ఒక చోట చేర్చి ఇతిహాసం రాశానన్నాడు ఆయన. ఈ ఇతిహాసాన్ని రాముడు ఆమోదించాడు. ఎందుకని? రాముడి సభలో వాల్మీకి శిష్యులు లవకుశులు ఈ కథంతా చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న కథ అంతా అక్కడ జరుగుతోంది. రాముడు స్వయంగా విన్నాడు కదా. రామచరిత్ర, సీతా చరిత్ర, లక్ష్మణ చరిత్ర, అక్కడ ఉన్న వాళ్ళందరి చరిత్ర వాళ్ళు విన్నారు. వింటూ ఉండగా జరిగిన కథ కాబట్టి ఇందులో మనం వేలు పెట్టకూడదు. మనకేదో పైత్యం వచ్చింది అని మార్చేయకూడదనమాట.
రావణాసురుడేమో ఎడం చేతితో కొట్టాడు అని ఒకడు, కుడి చేతితో కొట్టాడు అని ఒకడు, ఇవన్నీ అనవసరం. అక్కడ ఏముంటే చెబుదాం. ఇంతకీ ఎందుకు చెప్తానంటే శబరి కేవలం ఫలములు మాత్రమే ఇచ్చింది. ఎక్కడ రుచి చూసినట్టు కానీ ఎంగిలనే పదం కానీ మాట వరసకు కూడా లేవన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, నేను వీటన్నిటినీ సేకరిస్తాను. శబరి, నీకెంతో గురుభక్తి ఉన్నదని విన్నాను. మీ గురువుగారి ప్రభావం నాకు చెప్పు. మీ గురువుగారి మహిమేమిటి, ఆయనతో నీకున్న అనుబంధం ఏమిటి చెప్పమనగా అప్పుడు ఆవిడ చెప్పింది, స్వామి ఇది మతంగ వనం. ఇక్కడే మా గురువుగారు నిరంతరం తపస్సు చేసేవాడు. ఇక్కడ ఒకప్పుడు ఈ పంపా సరోవరం లేదు. మా గురువుగారు ముసలివాడైపోయాక రోజు గంగానదికి వెళ్ళడం ఆయన కష్టమైపోయేదిట. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఉన్నది కర్ణాటక, ఇప్పుడున్నది కర్ణాటక కదా. ఈ ఋష్యమూక పర్వతము ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం కర్ణాటక అని పిలుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి రోజు అమరావతి ఎక్స్ప్రెస్ అని పెడుతూ ఉంటుంది. ఈ అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కితే మీరు హాస్పేటలో కానీ లేకపోతే తోరణగల్లో కానీ దిగితే అక్కడికి వెడతారు. కాబట్టి ప్రస్తుతం అది స్టేట్ ప్రకారం చూస్తే కర్ణాటక. కానీ గంగ ఎక్కడుంది? ఎక్కడో కాశీ దగ్గరో లేకపోతే ప్రయాగ దగ్గరో హరిద్వార్ దగ్గర ఉంటుంది. ఈ మతంగ మహర్షి అనుదినము తన ఆశ్రమం నుంచి ఆకాశ మార్గంలో గంగకి వెళ్ళి క్షణంలో అక్కడ స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకుని తిరిగి వచ్చేసేవాట. వృద్ధుడయ్యాక ఇంకా శక్తిని ఉపయోగించలేకపోయాడు. ఆయన ఓపిక తగ్గింది. అందుకని ఆయన ఏం చేశాడు, అమ్మ బాబాయ్ రోజు గంగకి వెళ్ళడం కష్టంగా ఉంది అంటే వార్ధక్యంలో తపశ్శక్తి కూడా వృధా చేయడానికి ఇష్టపడరన్నమాట. అందుకని చేత్తోటి నేలలా తవ్వి గంగామాతను ఆహ్వానం చేశాడు. గుణపంతో తవ్వలేదు, మళ్ళీ గుణపంతో నల్ల చెరువో తెల్ల చెరువో తవ్వలేదు. ఆయన గోళ్లతో ఇలా నేల గీకి గంగను ఆహ్వానిస్తే గంగొచ్చి అందులో కూర్చుందిట. ఎంత ఆశ్చర్యమో చూడండి. జుహువాన్ చక్రిరే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం. తన మంత్ర శక్తితో గంగా నదిని ఇక్కడికి ఆహ్వానిస్తే గంగొచ్చి అందులో కూర్చుంది. అప్పుడు అందులో స్నానం చేసేవాడు. తదనంతరం వార్ధక్యంలో చేతులు వణికేవిటి ఆయనకి, శరీరం సహకరించలేదు. ఎంత గొప్పవాడికైనా వార్ధక్యం వార్ధక్యమే. ఏమంటే అంత తపశ్శక్తి ఉంది కదా, ఈ ముసలితనం వదులుకుని పడుచువాడు అవ్వచ్చు కదా అంటే ఈ లౌకిక శరీరం కోసం తపశ్శక్తిని ఆ రోజుల్లో వాళ్ళు వాడలేదు. కావాలంటే క్షణాల్లో తమ తపశ్శక్తితో కుర్రాళ్ళు అయిపోతారు. కానీ ఆయనకి వైకుంఠానికి వెళ్ళిపోవాలనే కోరిక ఉంది. అందుకని అలాగే వణుకుతున్న చేతులతోటే చుట్టుపక్కలున్న పువ్వులు పట్టుకొచ్చి ఆ పువ్వులతో భగవంతుని అర్చించేవాట. అప్పుడు చేతులు వణికేవి, పువ్వులు హఠాత్తుగా రాలిపోతూ ఉండేవిట. చిత్రం ఏంటో తెలిసిన, ఆయన చేతిలో ఉన్న పువ్వులు వణుకుతున్నప్పుడు నేల మీద రాలుతూ ఉంటే ఆ రాలిపోతున్న పువ్వు కిందకే ఆ దేవతా విగ్రహాలు వచ్చేవిట. అంటే ఆయన కష్టపడి దేవుడి మీద వేయడం కాదు, ఆయన చేతులది రాలిపోతూ ఉంటే ఇష్టపడి ఆ పువ్వులు స్వీకరించడానికి దేవతలు అక్కడికి వచ్చేవారు అన్నమాట. అది ఆయన ప్రభావం. ఇప్పటికీ కూడా ఆయన పూజ చేసిన అంటే ఆ శబరి చెప్పే నాటికి పువ్వులు ఇంకా ఇక్కడ వాడిపోకుండా ఉన్నాయి. అప్పుడప్పుడు మా గురువుగారు ఉపవాసాలు ఎక్కువగా ఉండేవారు. ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు శ్రమతో కదలలేకపోయేవారు. బాగా మలమల మాడిపోతూ ఉపవాసం చేశాడు ఆయన. వార్ధక్యంలో ఉపవాసం వల్ల నీరసపడ్డాట. ఈ నీరసం లేని క్రితం ఉపవాసం ఉన్నప్పుడు 7 సముద్రాలలో స్నానం చేసేవాడు ఆయన. 7 సముద్రాల్లో స్నానం చేసి వెళ్ళి వచ్చేసేవాట. ఇది మధ్యాహ్నానికి. ముసలితనంలో కదలలేకపోతే అప్పుడు 7 సముద్రాలు, నువ్వు మాలో స్నానం చేయలేకపోతున్నావు గనక, మా దగ్గరకు నీవు రాలేకపోతున్నావు గనక మేమే వస్తాం అని 7 సముద్రములు కొంత కొంత నీరు పట్టుకొచ్చి ఆయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఒక నీటి కుండంలో ఉంచాయి. 7 సముద్రముల నీరు ఒకే చోట ఒక చెరువులో పడగానే అందులో ఆయన స్నానం చేశాడు. ఆ తీర్థాన్ని సప్తసాగర తీర్థము అని పిలుస్తారు. ఇది మా గురువుగారి మహిమ. సముద్రాల కోసం ఈయన వెళ్ళలా, సముద్రాలు వచ్చాయి. విడివిడిగా 7 సముద్రాలలో స్నానం చేసే ఆయన కోసం 7 సముద్రముల నీరు ఒక కుండంలో చేరాయంటే అది మాటల తపశ్శక్తి యొక్క గొప్పతనం. అది ఇప్పటికి కూడా అక్కడ ఉందంటే పంపా సరోవరానికి పక్కనే సప్తసాగర తీర్థం అంటారు దాన్ని. చింతితే అభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్, అది సప్తసాగరం అని పిలువబడుతుంది. వీళ్ళ గురువుగారు
ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేసేట, ఆఖరిసారిగా తన బట్టలు తానే ఉతుక్కుని అని ఒకసారిలాగా విదిలించి ఒకసారి జాడించి అక్కడున్న చెట్టు కొమ్మలకి కట్టాట. అడవుల్లో చెట్లు కొమ్మలు కట్టేస్తారు. చెట్లు కొమ్మలకి ఏముందిలేండి, మన వాళ్ళు నలుగురు కనుక ఎక్కడికైనా వెళ్ళారంటే, తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే గ్యారంటీగా అక్కడ అర్థం ఏంటంటే రూముల దగ్గర, బయట, హోటళ్లలో, 5 స్టార్ హోటల్ అయినా సరే చీరలు బట్టలు వెళ్ళాడతాయి. కాబట్టి ఎందుకు చెప్తారంటే మన వాళ్ళకి ఆరేయడం అలవాటు. బాగా ఉతికి ఆరేయాలంటే తెలుగువాడే, తెగ ఉతికి పారేస్తారు ఎవరినైనా. అలా వాళ్ళ కాదు. కానీ వాళ్ళ గురువుగారు ఆఖరిసారిగా ఆయనకు ఉన్న కాషాయ వస్త్రాలు, ఒక పైన వేసుకునే కండువ, కింద కట్టుకునేదాన్ని రెండింటినీ కూడా ఉతికి అలా చెట్టు కొమ్మ కట్టాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయేటండి. వెంటనే వెళ్ళిపోయేట ఆ రోజే. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎప్పటి వరకు రాముడు వచ్చేదాకా ఆ చెట్టుకు కట్టినటువంటి వస్త్రాలు ఎవరూ ఇప్పలేదట. అవి ఎప్పటికి కూడా అద్యాపి నా అవశుష్యంతి ప్రదేశే రఘునందన, రామ నీకు నేను చూపించడం కోసం ఆ చెట్టుకి అలాగే ఉంచాను ఆ వస్త్రాలు. ఎప్పటికీ తడిపినవి తడిపినట్టే ఉన్నాయి, ఆరిపోకుండా ఉన్నాయి. సాధారణంగా శుష్యంతి అంటే ఆరిపోయాయి, అవశుష్యంతి నా అవశుష్యంతి, ఇవి ఆరిపోటలా, పొడి బట్టలు కావు, తడి బట్టలే. అంటే ఈరోజే మా గురువు గారు తడిపి ఆరవేసినట్టుగా ఉన్నాయి, వర్షం వచ్చినప్పుడు వర్షంలో బట్ట ఆరేసినట్టుగా. నీకు చూపించడం కోసం అట్టే పెట్టాను, లేకపోతే నేను తీసేదాన్ని. ఆయన గొప్పతనం నీకు తెలియజేయాలి. ఎప్పుడో దాదాపు అప్పుడే రాముడు చిత్రకూట పర్వతానికి రావడం ఇదంతా ఎన్నాళ్ళయింది? అప్పుడే 13వ సంవత్సరం నడుస్తుంది కదా. ఇది 14వ సంవత్సరంలోకి వచ్చేస్తున్నాడు కదా ఆయన. 14 ఏళ్ళు నిండితే వెళ్ళిపోవాలి. మహా అయితే ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లోనూ ఆ గడువు పూర్తవుతుంది, 4-5 నెలల్లో, ఖచ్చితంగా చెప్పలేం. కానీ అప్పటిదాకా చిత్రకూట పర్వతం మీదకి ఆయన వచ్చిన ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా ఆ చెట్టుకున్న బట్టలు వాడిపోలేదు, చిరిగిపోలేదు, గాలికి కొట్టుకుపోలేదు, అలా చెట్టుకు వెళ్ళాడుతున్నాయి. కొత్తగా ఈ పూటే ఉతికి ఆరేసినట్టుగా ఉన్నాయన్నమాట. అది మహానుభావులైన గురువుల యొక్క ప్రభావం. ఇంకా మా గురువుగారు ఇక్కడ పూజ చేశారు. ఆయన బ్రతికొండగా ఈ దేవతల మీద పెట్టిన తామర పువ్వులు, మల్లె పువ్వులు, ఇలాంటి పువ్వులన్నీ ఇలా రా చూడు, అవి కూడా వాడిపోకుండా తాజాగా ఉన్నాయి. గట్టిగా మన పువ్వులు ఇంకో అరగంట పోతే వాడిపోతాయి, ఆ పువ్వులు వాడిపోకుండా అలాగే ఉన్నాయట. చూచావా? ఇంక ఈ వనం ఇంచుమించుగా ద్వాపర యుగాంతం వరకు ఈ వనం ఇలాగే శోభతో ఉంటుంది, ఇందులో ఏ పువ్వు వాడిపోదు అని చెబుతూ ఉంటే, తన గురువు గురించి ఆవిడ చెబుతూ ఉంటే ఆనందపడిపోయాడు రాముడు, ఆశ్చర్యము పొందాడు. ఏం ఆశ్చర్యం అన్నట్ట, ఇది నిజంగా ఆశ్చర్యమితి తత్వత, ఇది రాముడు అన్నమాట. ఇది కదా విచిత్రం అంటే, తపశ్శక్తి యొక్క గొప్పతనం అంటే అని ప్రశంసించాడు. శబరి, నీవు నాకు ఆతిథ్యం ఇచ్చావు, ఫలాలు ఇచ్చావు, స్వీకరించాను. నీ సేవ కూడా నాకు ఆనందం కలిగించింది, అందుకే నీకు అనుమతిస్తున్నాను. ఏమని? గచ్చకామం యథా సుఖం, నీవు ఏ లోకాలకి వెళ్ళాలనుకుంటే ఆ లోకాలకు వెళ్ళిపో, నీవు కోరుకున్న లోకాలకు వెళ్ళిపో అన్నట్ట. ఈ మాట కోసం ఎదురు చూస్తుంది ఆవిడ. రాముడికి ఆతిథ్యం ఇచ్చింది, నమస్కరించింది, అతిథి పూజ చేసింది. ఇక నీవు స్వేచ్ఛగా ముక్తికి వెళ్ళిపో అన్నాడు ఆయన. టక్కన ఆవిడ వెంటనే అక్కడ అగ్ని వెలిగించింది, రాముడి చుట్టూ ప్రదక్షిణ చేసింది. బాగా ముసలిదైపోయింది కదా, శరీరం అంతా జీర్ణం అయిపోయింది, చర్మం ఇలా వేళ్లాడిపోతోంది, ముఖం దగ్గర నుంచి కూడా ముడతలు ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. అంత వడిలిపోయిన, జీర్ణమైపోయిన, పాము కుబుసంలాగా వేళ్లాడిపోతున్న శరీరాన్ని అగ్నిగుండంలో పారవేసింది. రాముడు చూస్తూ ఉండగానే అందులో భస్మం అయిపోయి క్షణమాత్రంలో మహాసౌందర్యంతో అద్భుతమైన దేవతా స్త్రీగా మారిపోయింది. మహర్షులు, మహాత్ములైన గురువులు, కఠోర తపస్సు చేసిన వాళ్ళు పూర్వం పొందిన అక్షయ లోకాలకు వెళ్ళిపోయిందట, వాళ్ళ గురువుగారి లోకానికి వెళ్ళిపోయిందన్నారు. మళ్ళీ ఇక్కడ చెప్పడంలో కూడా సామాన్యమైన పుణ్యం కాదట. ఎత్రతే సుకృత ఆత్మానః విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీ స్థానం జగామ ఆత్మసమాధిన. ఆవిడ సమాధి యోగ ప్రభావం చాలా గొప్పది. కఠోర నియమంతో గురువుని సేవించింది, కఠోర నియమంతో తపస్సు చేసింది, అన్నిటికీ మించి రామదర్శనమై రాముడికి ఆతిథ్యం ఇచ్చింది. దానివల్ల కోటానుకోట్ల సంవత్సరములు తపస్సు చేసిన మహానుభావులైన సుకృతము కలిగినటువంటి వాళ్ళు వెళ్ళే అక్షయమైన లోకాలకి క్షణమాత్రలో వెళ్ళిపోయింది. ఈ విధంగా శబరిని
పరంధామానికి పంపి రామచంద్రుడు అక్కడి నుంచి సప్తసాగర తీర్థంలో ఏది మతంగ మహర్షి తెచ్చాడని చెప్పాం కదా, అందులో స్నానం చేశాడు. అందులో స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు ఇస్తే పితృదేవతలు ఇక నరకానికి వెళ్ళరు, వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది. అందువల్లే పితృదేవతలకు అందులో కార్యక్రమం చేశాడు ఆయన. పితరశ్చాపి తర్పితాహ. దీన్ని బట్టి అలాంటి తీర్థాలకు వెళ్ళినప్పుడు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి అని గ్రహించండి. ప్రయాగ వెళ్ళాం, ఉట్టిని వచ్చేయటం కాదు, చక్కగా జలతర్పణాలు ఇవ్వాలి. కాశీ వెళ్ళాం, తర్పణాలు ఇవ్వాలి. గోమతికి వెళ్ళాం, తర్పణాలు ఇవ్వాలి. ఏమీ లేకుండా స్నానం చేసి ఇడ్లీ తిని వస్తే ఉపయోగం లేదు. ఇడ్లీ ఇక్కడ తింటాం, అక్కడ తింటాం. అక్కడ వాళ్ళకి పెట్టడానికి ఆహారం వెళ్ళాలి. ఇప్పుడు రాముడు అన్నాడు, నాకు ఇప్పుడు ఎందుకో శుభశకునాలు అవుతున్నాయి. సుగ్రీవుడితో స్నేహం చేసుకోమని మనకి కబంధుడు చెప్పాడు, దానికి శ్రమణ తోడ్పడుతుంది అన్నాడు. శబరి కూడా ఋష్యమూక పర్వతం ఇక్కడ ఉంది అని సైగ చేసింది. ఇక మనం ఇక్కడి నుంచి వెడదాం. నా మనస్సు కూడా ఎప్పుడు ఋష్యమూకానికి వెడతామా, ఎప్పుడు సుగ్రీవుడితో స్నేహం చేద్దామా అని తహతహలాడుతోంది అని అక్కడి నుంచి దారి పొడుగుత అన్నీ చూసుకుంటూ వెళ్ళారట. ఒక్కొక్కప్పుడు దుష్ట శిక్షణ కూడా శిష్ట రక్షణకు ఉపయోగపడుతుంది. కబంధుణ్ణి చంపడం, అతడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోమండం, మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, ఆ వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ఒక మానసిక సంతృప్తి, శబరికి ముక్తి ఇవ్వడం, వీటి వల్ల రాముడిలో మళ్ళీ సముత్సాహం వచ్చింది. మానవుడిగా ఉన్నాడు కనుక పరమాత్ముడు మళ్ళీ కొత్త ఉత్సాహం పొందాడు. ఇక్కడి నుంచి కిష్కింధాకాండం ప్రారంభమవుతుంది. అరణ్యకాండం పూర్తయింది.